సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సో ఈ ఏ సాంగ్స్కి మీరు ఎక్కడ డిస్క్లైమర్ ఇవ్వలేదు, అంటే తాగద్దని కానీ ఇంకేదైనా కానీ ఎక్కడ కూడా డిస్క్లైమర్ లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా రాలేదు బేసిక్గా. బట్ ఈ కోయిల కోయిల సాంగ్కి చిన్న కమెంట్లో డిస్క్లైమర్ ఇచ్చారు, దాని గురించి ఒకసారి చెప్తారా? అండి, మనకి ఫ్యాంటసీ అంటే ఏంటండి బేసిక్గా? అంటే మనం చేయలేనివి ఊహించుకొని చేయడం, చూడడం. ఎగ్జాక్ట్లీ. మీరు ఆ సాంగ్ అబ్జర్వ్ చేస్తే అదే ఫ్యాంటసీ ఇలా తీసాం, ఒక డ్రీమ్ సీక్వెన్స్ అనమాట కంప్లీట్గా. అంటే ఏది కూడా నిజం కాదు, కంప్లీట్ ఏది నిజం కాదు. మేము ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఇలా ఉండండి అని మేము ఎవరికి ఏం చెప్పట్లేదు. కంప్లీట్గా ఒక ఫన్ జానర్లో తీసుకున్నాం అనమాట ఆ సాంగ్. అయితే బేసిక్గా యాక్సిడెంట్ సీన్ దానికోసం ఎక్కువ మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ కూడా ఏమీ రిప్లై ఇవ్వలేదండి, ఎందుకంటే నాకు మాట్లాడే ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ రోజు మాట్లాడదాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. బేసిక్గా మీరు కొన్ని వీడియోస్ అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా వెళ్ళి మనం సాయం చేద్దాము, వాళ్ళని కాపాడదాము, మేబీ అతన్ని కాపాడితే ఇంకా ఫోన్లు తీసి రికార్డ్ చేస్తారండి, కంప్లీట్ రికార్డ్ చేస్తారు. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు వెళ్ళి సీపీఆర్ చేస్తే బతుకుతాడు ఆ మనిషి. బట్ వీళ్ళు ఏంటంటే వీడియోస్ తీసుకుంటూ కూర్చో. సో ఇలాంటి వాటి మీద ఎవరు కూడా డిస్కషన్ ఏమీ ఉండదు, కానీ మనం తీసిన ఎంటర్టైన్మెంట్ వేలో దీని మీద మాత్రం కమెంట్ చేస్తున్నారు. అంటే నా దాంట్లో కూడా మీరు ఆ పర్సన్ ని తీసుకెళ్లారు కదా, అక్కడే వదిలేదు. నేను ఎక్కడో కూడా అతను చచ్చిపోయాడని డిస్క్లోజ్ చేయలేదు, అతన్ని పాతీసారని డిస్క్లోజ్ చేయలేదు. నేను నెక్స్ట్ మేబీ హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు అలాగని కాదు, నెక్స్ట్ ఇంకోటి రావచ్చు. అక్కడతో నేను ఆపిలే కదా. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడ కూడా ఏది డిస్క్లోజ్ చేయట్లే. వాడు చచ్చిపోయాడు అన్నది నేను ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. అది ఏమో నెక్స్ట్ వచ్చే పార్ట్లో తందే మెయిన్ లీడ్ ఏమో. యా, సో ఆ ఫ్యాంటసీగా తీసినప్పుడు కొన్ని అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు అవుట్ ఆఫ్ ద ట్రాక్ వచ్చేస్తుందండి. యాక్చువల్లీ నేను ఆ సీన్ తీసా, నేను డిలీటెడ్ సీన్లో మళ్ళీ వేస్తాను. యాక్చువల్లీ డిలీటెడ్ సీన్లో పెడతాను. ఏంటంటే ఈ అమ్మాయి ఎవరినైతే గుద్దేసిందో వాడు ఒరిజినల్గా చైన్ స్నాచర్ అండి. ఓకే, వాడు వాళ్ళకం అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే తను చైన్ స్నాచింగ్ చేస్తాడు. ఈ అమ్మాయి పాపం హీరోకి ఒక రింగ్ కొనుక్కొని వస్తుంది, పాస్ట్ లో ఒక రింగ్ కొనుక్కొని వస్తుంది. ఆ రింగ్ ని వీడు ఏంటంటే బండి మీద వెళ్తున్నప్పుడు పట్టుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. సో యాక్చువల్లీ ఆ సీన్ మేము తీసాం, కాకపోతే అదేంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అనమాట మా కాన్సెప్ట్ లో. సో అందుకు ఆ అమ్మాయి రింగ్ తీస్తుంది, మీరు అబ్జర్వ్ చేసి. సో అది యాక్చువల్ కాన్సెప్ట్ అయితే, బట్ ఆ ఒక్క పాయింట్ మేము పెట్టలేదు, దానివల్ల అది అంతా రివర్ అంటే వేరేలాగా వెళ్ళిపోయింది. అందుకే ఏంటిది ఏది అని అంటున్నారు. మళ్ళీ కనెక్ట్ అయినట్టు కూడా ఉంటుంది కదా వాళ్ళు, అంటే అతను ఏదైతే చేశాడో మీరు అన్నట్లుగా రింగ్ దొంగతనం చేయడం, మళ్ళీ అక్కడే వచ్చే అమ్మాయికి కనిపించడం, కనెక్ట్ అయ్యేది పెట్టుంటే బాగుండేది యాక్చువల్లీ. అదే నేను చెప్పినాం కదా, ఇది నేను ఇక్కడతో క్లోజ్ చేయాల, నెక్స్ట్ ఇంకో వర్షన్ వస్తుందేమో. ఓ లీడ్ ఇచ్చారు అయితే ఇప్పుడు. మీరు ఇంటర్మీడియట్ చూడండి, మేము లీడ్ ఇచ్చాం. చిలక చూడండి లీడ్ ఇచ్చాం, ఈ సాంగ్ చూడండి లీడ్ ఇచ్చాం. సో మేము నెక్స్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం, బట్ అది ఎప్పుడు. అండ్ ఇంకోటి కూడా సుగి విజయ్ తో ఇద్దరు కపుల్స్ తో చేశారు కదా, ఒక ఇద్దరు అమ్మాయిలతోటి. అందులో కూడా లాస్ట్ లో సుగి విజయ్ వచ్చి మళ్ళీ దీప్తితో కనెక్ట్ అవుతారు, దానికి కూడా లీడ్ ఇచ్చారు. ఆ సాంగ్ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారా? విడిపోతే అన్న సాంగ్ చేసాం, అందులో కూడా లాస్ట్ లో మేము డిస్క్లోజ్ చేయలేం, దానికి కూడా ఒక లీడ్ ఇచ్చే వదిలాం. ఎందుకంటే మేము చెప్పేవి యాక్చువల్లీ సాంగ్స్ లో కాన్సెప్ట్స్ అండి. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మూవీ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. ఒక మూవీలో ఒక స్టార్ట్ నుంచి ఒక క్లైమాక్స్ జరిగే కథని మేము 4-5 నిమిషాల్లో చూపిస్తున్నాం, బట్ చూపించడం కష్టం. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చేమో అనే దాంట్లో మేము చూస్తున్నాం. బట్ ఏదో ఒకటి లైక్ రాంగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు కోయిల వాళ్ళకైతే సారీ చెప్తున్నా. అండ్ మేమేమీ కావాలని ఏమీ చేయలేదు, మేము ఎంటర్టైనింగ్ విధంగానే మేము తీసాం. కాకపోతే అది అలా అర్థం చేసుకుంటే లైక్ నేనేం చేయలేను, అండ్ మేము కూడా అవి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఏం కాదు. అది మేమేంటంటే అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఒకరు సైలెంట్గా పక్క కూర్చున్న వాళ్ళని
నువ్వు ఇంట్రోవర్టర్ అని టక్మని అనేస్తారు. అవును వాడు ఫీల్ అవుతాడు, అవును ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. అసలే మాట్లాడరు అసలే లోపల ఇంకా మాట్లాడు. ఇప్పుడు ఏదైతే ఆ మాట అంటారో ఇంకా తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీకి వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఒక టాబ్లెట్ ఇస్తే ఏంటి పరిస్థితి? ఆ అమ్మాయి ఎక్స్ట్రావర్ట్లో మారింది, పోనీ మారిన తర్వాత ఏవైనా లైక్ మిగతా వీళ్ళందరికీ కూడా చుక్కలు చూపించేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ అది నేను అనుకున్న పాయింట్ అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. లేదా ఎక్స్ట్రావర్ట్లు ఇలాగా వెళ్ళి గుద్దేస్తారా, ఇలా ఉంటారా, అలా ఏం కాదండి. జస్ట్ ఏంటంటే ఎక్స్ట్రావర్ట్ లో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే అవతలోడు ఫీల్ అవుతాడు లేదో పక్కన పెడితే వీళ్ళు చెప్పాల్సింది మనం ఏం చేయాలనుకుని చేసేస్తాం, మనం చేసేస్తాం. అవతలోడు ఫీల్ అవుతారా అనేది సెకండరీ. మీరు చూస్తే అదే జరిగింది యాక్చువల్లీ. సో అన్నిటికి మళ్ళీ ఇంకో సెకండ్ లీడ్ ఉందని అనుకోవచ్చు అయితే. 100% అండి. అసలు ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఏ సాంగ్ అయినా ఒక లీడ్ వచ్చి లాలీపాప్ కావచ్చు అన్ని. సో మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏది అందరూ? నాకు తెలిసి ఇంటర్మీడియట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఎక్కువ కమెంట్స్ వచ్చేది నాకు ఇంటర్మీడియట్ కి విడిపోతేకి ఈ రెండింటికి నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ మలుపు అని ఒక సాంగ్ చేశాను. అవును, వాళ్ళిద్దరిది లాస్ట్ సాంగ్ అదే. దానికి కూడా చాలా మంది అడుగుతారు. యాక్చువల్లీ అది ఒకటే సాంగ్ అండి, నేను 2 వెర్షన్లు వదిలా, ఫీమేల్ వెర్షన్ మేల్ వెర్షన్, బట్ రెండు కలిపి ఒకే దాంట్లో రావాలి. అక్కడ కూడా టైం ప్రాబ్లం అవుతుంది. 10 minutes దాటితే అది షార్ట్ ఫిల్మ్ కింద అవుతుంది కానీ సాంగ్ కింద అవుతుంది. సో దాన్ని కట్ చేసి 2 విధాలుగా వదిలాం అనమాట. సో మీరు ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో మూవీ డైరెక్ట్ చేయాలి అని ఏమన్నా ఆలోచన ఉందా? స్టోరీస్ ఏమన్నా పెట్టుకున్నారా లైనప్లో? అండి, ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక దగ్గర మనకు సక్సెస్ వస్తుంది కదా అని చెప్పి ఆఫర్స్ వస్తాయండి, డెఫినెట్లీ మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. నా థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, విశ్వక్ సేన్ దగ్గర నుంచి కూడా ఆఫర్ వచ్చిందని విన్నాను. లైక్ ప్రతి మంచి ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్ళాను. లైక్ ఏదైనా స్టోరీ ఉంటే చెప్పమన్నారు. అయితే నేను ఒకటే ఏం చెప్పానంటే లైక్ సార్ నేనే అప్రోచ్ అవుతా, ఒక మంచి స్టోరీ రాసుకొని నేనే వస్తానని చెప్పేసి రావడం జరిగింది అనమాట. బట్ అదే నేను ఐడియా మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పాను. సో అది రాసే పనిలో ఉన్నా ప్రెజెంట్. వన్స్ నేను కాన్ఫిడెంట్ ఇన్నఫ్ అన్నప్పుడు నేను మూవీ జర్నీ స్టార్ట్ చేస్తాను. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పచ్చు డైరెక్షన్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో? అంటే అసలు నేను అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఒక 2-3 మూవీస్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఆ మూవీస్ చూసే నేను ఇన్స్పైర్ అయ్యా, నేను చెయ్యాలి ఇలా ఎట్టి పరిస్థితుల్లో నేను ఫీల్డ్లో ఉండాలి అనేది. ఒకటి అంటే 3 మూవీ అండి యాక్చువల్లీ, చాలా ఇష్టం ధనుష్ది. ఆ తర్వాత MS ధోని ఒక మూవీ అండి, ఇంకోటి ఏమై చేశారు. ఓకే, ఈ 3 మూవీస్ నాకు విపరీతంగా ఇష్టం. అండ్ థియేటర్ బయటకు వచ్చిన ప్రతిసారి కూడా నేను ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతా. లైక్ నేను చెయ్యాలరా ఇలాంటి కనెక్టింగ్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పే 3 సినిమాలు మీకు కనెక్షన్ ఉంటుందండి. అంటే లైక్ మనల్ని మనం మర్చిపోయి ఆ మూవీలో ఉన్నట్లుగా ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా ఏంటంటే లైక్ అలాంటి మూవీస్ చేయాలి. కాకపోతే దానికి మెట్టు అంటే ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు సినిమా చేస్తారంటే ఎందుకు ఇస్తారు మీకు అవకాశం? ఇప్పుడు నేను ఈ సాంగ్స్ చేసుకొని నేను ప్రూవ్ చేసుకుంటున్నా, లైక్ ఇది నా టాలెంట్, ఇది నా స్కిల్, ఇప్పుడు నాకు ఇస్తారా అది. సో ఈ 2 వేస్ ఉంటాయండి యాక్చువల్లీ. నేను ఇది ఎంచుకున్నాను అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రూవ్ చేసుకుందాం, అప్పుడు నేను ఆపర్చునిటీ కోసం ఆలోచిస్తాను. ఫస్టే వెళ్ళి నాకు ఎవరు సినిమాలు ఇవ్వట్లేదు, నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు, అసిస్ట్ చేయడానికి కూడా నాకు నా ఫోన్లో ఎత్తట్లేదు, ఇలా అనుకుంటే మనం ఏం చేయలేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రూవ్ చేసుకోండి, తర్వాత వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు. ఇలాగ నాకు ప్రతిసారి ఇదే జరిగిందండి. నేను వెళ్ళాను, రిజెక్షన్ గురయ్యా, తర్వాత అర్థం చేసుకున్నా ఏంటి, ఓకే ఎందుకు రిజెక్ట్ చేశారు, ఆ పాయింట్ ఏంటి, దాని మీద వర్క్ చేసా. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే రిజెక్షన్ వచ్చిందో వాళ్ళే ఫోన్ చేశారు, వాళ్ళే రమ్మన్నారు. సో ఇదండి బేసిక్గా అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏమై చేసావో మూవీ చూస్తే మీ రిలేషన్కి కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది సేమ్ ప్రసన్న గారితో. సో అంటే ఇప్పుడు
ప్రసన్న గారి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ రాలేదా? అంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర చేయడం అని అండి, చెప్పి. ఇది వాళ్ళ ఫ్యామిలీ అనే కాదండి, ఏ ఫ్యామిలీ అయినా సరే ఈ ఇండస్ట్రీ అనేటప్పటికి కొంచెం భయపడతారు. అవును. ఎందుకంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అవును. అండ్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అయితే ఒకటి ఏంటంటే అండి, లైక్ మనం ఏం చేస్తామో మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామో అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అవతలవాడు చెప్పింది ఎప్పుడైతే మీరు చేస్తారో అక్కడ మీకు వాళ్ళు చెప్పింది చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ గురవుతూ వస్తారు. ఇప్పుడు మీ వల్ల ఎప్పుడు జరగదండి, మిస్టేక్స్ కానీ ఏవైనా సరే మీ వల్ల జరగదు, బట్ అవతల వాళ్ళ జరుగుతుంది అనమాట. సో మనం ఏంటంటే మనకి మనం నమ్ముకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను అలా నమ్ముకున్నా, నాకెవరూ సపోర్ట్ కానీ ఏమీ లేదు. నేను తీసుకోవాలని కూడా అనుకోలేదండి. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే నేను ఎప్పుడు అనుకోలే. నాకు నేనే చేసుకుందాం అనుకున్నా. అండ్ అలాగా లైక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే అండి, మీరు ఎప్పుడైతే మీరు చేసే పని సక్సెస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. మా పేరెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి వెళ్తానంటే భయపడ్డారు, డెఫినెట్లీ భయపడ్డారు. వాళ్ళు భయపడడంలో తప్పే లేదు. కానీ నేను వాళ్ళకి నేను చెప్పలేదండి, నేను ఎలా చేస్తాను, అది చేస్తున్నా, నేను సక్సెస్ అవుతాను అనేది ఏం చెప్పలేదు. మీ వర్క్ తో చూపించారు. నేనేం చేశానంటే నా పని నేను చేస్తా, వాళ్ళకి ఎప్పుడైతే రీచ్ అయిందో నా పని, ఆ రోజు నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేను ఇదే పెట్టుకున్నా. నేను చేసేవి న్యూస్ పేపర్లో వచ్చాయండి, లైక్ ఇలా ఇంటర్వ్యూస్ నేను ఇవ్వడం జరిగింది TV9కి. ఇలా మంచి మంచి ఇప్పుడు మన ఐ డ్రీమ్ కూడా ఇచ్చా. సో మా ఫ్యామిలీ అందరూ కూడా నా ఇంటర్వ్యూస్ కూర్చొని చూస్తున్నారు. సో ఇది అంటే యాక్చువల్లీ ఇది కదా సక్సెస్ అంటే. ఎగ్జాక్ట్లీ. సో అందరూ కూడా ఏంటంటే మా ఫ్యామిలీ, డెఫినెట్లీ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళని నమ్మండి, మీ మీ పిల్లల్ని నమ్మండి, వాళ్ళు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, అంతే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, డెఫినెట్లీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. నేను నా లైఫ్లో నేను అదే చేశాను, ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు.